అన్నదాతలకి కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడింది. ఖరీఫ్ సీజన్ సాగుకు సిద్ధమవుతున్న వేళ కనీస మద్దతు ధరల్ని పెంచుతూ రైతులకు తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పంటలకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 రకాల పంటలకు పెంచిన మద్దతు ధరలు 2026-27 సీజన్ నుంచి వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. పెట్టుబడి ఖర్చుపై 50% అదనంగా కలిపి కొత్త ధరలను ఖరారు చేశారు. వరి ధాన్యం క్వింటాలు కనీస మద్దతు ధర 2441గా నిర్ణయించింది. వరి ఏ గ్రేడుకు 2461గా ధర నిర్ణయించింది. మరోవైపు క్వింటాలు జొన్నల ఎంఎస్పీ కూడా పెంచింది. క్వింటాల్కు కనీస మద్దతు ధర 4023గా ప్రకటించింది. క్వింటాల్ సజ్జలకు కనీస మద్దతు ధర 2900 నిర్ణయించింది. అదేవిధంగా క్వింటాల్ పత్తిపై 557 పెంచి 8267 మద్దతు ధరగా ప్రకటించారు. క్వింటాల్ నువ్వుల మద్దతు ధర 10,052గా నిర్ణయించింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి భారీ ఎత్తున పంటల సేకరణ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 824.41 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.